ఇవాళ పద్మనాభం గారు మాట్లాడుతూ ఇది తెలుగుదేశం పార్టీ వారు చేశారంటే చాలా దురదృష్టకరం. ఒక పెద్ద మనిషి మరి అలా మాట్లాడకూడదు. ఇది ఎలా జరిగింది, ఏం జరిగిందని దానికి అన్నీ తెలుసు. ఆయన తీసుకున్న నిర్ణయం కూడా సడన్గా తీసుకోవడం జరిగింది. ఇందులో జగన్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉంది, చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద. అంత పెద్ద మనుషులు కూడా ఉన్నారు, చాలా పెద్ద మనుషులు ఉన్నారు. మనుషులు అందరూ ఉన్నప్పుడు ఎవరికే మాట్లాడినా కూడా అవకాశం ఇవ్వలేదు. ఇవ్వకుండా మరి రెండో స్పీకర్గా డిక్లేర్ చేయడం జరిగింది ఇది మాట్లాడిన తర్వాత. మరి అలాంటి సంఘటన జరిగినప్పుడు మరి తెలుగుదేశానికి సంబంధం ఉందని చెప్పడం మేము ఖండించడం. మరలా మీరు ఆలోచించండి, ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను కూడా. 40 సంవత్సరాల రాజకీయం ఉంది మీకు. మంత్రి అయ్యారు, ఎంపీ అయ్యారు, 30 జీవో గురించి నిన్న చెప్పారు మీరు. 30 జీవో తర్వాత మీరు తెలుగుదేశం పార్టీలో ఎంపీ అయ్యారు 94లో. మేము మేము కూడా 30 సంవత్సరాలు ఉన్నాం. ఈ జీవో 30 జీవో వచ్చినప్పుడు ఆర్థికంగా సహకారం చేయాలని చెప్పి ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చేశారు. మరి గత 10 సంవత్సరాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు దీని గురించి పట్టించుకోలేదు. ఈ బొత్స గారు కానీ పట్టించుకోలేదు. ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెద్ద నాయకులు ఉన్నారు, కౌరు చెప్పేవారు ఉన్నారు, అందరూ కూడా పట్టించుకోలేదు. ఈ పరిస్థితిలో మేమే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని పాదయాత్రలో కలిసి మేమే ఆయనతోటి రిక్వెస్ట్ చేసి మీరందరూ మాకు ఖచ్చితంగా మాకు కాపులకు ఉపకారం పడండి, మేము మీతో ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా జీవో ఇవ్వమంటాడు. జీవో ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ అది నిలబడదు. అది తప్పుదో పట్టిస్తున్నారు. వేళ జీవో ఇవ్వాలి. జీవో ఇచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ద్వారా చేయాలి తప్పించి జీవో నిలబడదని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. మేము కూడా తెలుగుదేశం పార్టీ మీ అందరూ ఆలోచించి మాకు కావాల్సింది పెర్మనెంట్ గా చేయండి, కోర్టులో పోయేది కాదని కూడా చెప్పడం జరిగింది. మేము ఆ రోజు చెప్పిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, అసెంబ్లీలో అనేక సార్లు చెప్పడం జరిగింది, కౌన్సిల్ మినిస్టర్లో చెప్పడం జరిగింది, ఇలా మంత్రివర్గంలో చెప్పడం జరిగింది. నేను కార్పొరేషన్ వేస్తానని చెప్పాడు, కార్పొరేషన్ వేసాడు, చైర్మన్ వేశారు. అలాగే కమిషన్ వేస్తానని చెప్పారు, కమిషన్ వేశారు. మంజునాథ గారిని, గౌరవ జడ్జి గారిని కూడా మరి వేయటం జరిగింది. మరి ఇంకా ఏం చేయాలి? 9 నెలలు టైం పెట్టాం మనం. 9 నెలలు కూడా వెయిట్ చేయవలసిన అవసరం ఉంది కదా. ఇదేదో కాపులకు ఉత్తరించేస్తానట్టు, ఈయన వల్ల జరుగుతున్నట్టు, ఇంకెవరో పట్టించుకున్నట్టు మాట్లాడుతున్నాడు ఈయన. మేమున్నాం, మీ అందరం కూడా, మేమే కాదు, మా దాంట్లో ఎంతో మంది ఇవాళ కాపులకు న్యాయం చేయాలి, అది కూడా న్యాయం కూడా మా బీసీలకు ఇబ్బంది లేకుండా చేయని చెప్పి మేమే కోరడం జరిగింది. ఎందుకంటే క్లాష్ రాకూడదు, ఇది పెర్మనెంట్ గా రావాలి. ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము చెప్పాం. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే దారిలో ఇవాళ కాపురికి బీసీలో చేర్చాలి, బీసీలకు ఇబ్బందులు చేయాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నాడు. रमजान में हलीम हमारे से ज्यादा कौन खाते और क्या बोल के खाते? बीवी भेज रही है खा के आओ बोल के।